హాయ్ అండి అందరికీ. మా పిల్లల స్కూల్ స్టార్ట్ అయిందండి. ఈరోజు చూడండి వీళ్ళు ఎంత ఫాస్ట్‌గా లేచారో. ఫస్ట్ డే కదా! అలాగే ఉంటుంది. మా బాబుని చూడండి ఎంత ఫాస్ట్‌గా రెడీ అయిపోతున్నాడో. మొన్నటిదాకా లేవురా అంటే 10, 11 వరకి లేవకపోదండి. ఈరోజు చూడండి ఎంత ఫాస్ట్‌గా లేచి రెడీ అవుతున్నాడో. మా పిల్లలు వాళ్ళే రెడీ అయిపోతారండి. స్నానము వాళ్ళే చేసుకుంటారు. రెడీ అవ్వడంలో నన్ను సతాయించరండి. వాళ్ళే రెడీ అయిపోతారు మంచిగా. ఆ విషయంలో నేను ఇన్వాల్వ్ గాను. పెద్దోళ్ళు అయిపోయారు కదండీ! ఇక రెడీ కావాల్సిందే. మా పాపని చూడండి రెడీ అయితేనే ఉంటదామె. స్కూల్‌కెళ్ళేంత వరకి ఒక 100 సార్లు చూస్తది కావచ్చు అద్దంలో. మా ఆయన కూడా రెడీ అవుతున్నాడండి. తనకు కూడా డ్యూటీకి టైం అవుతుంది. పిల్లలతో పాటు తను వెళ్ళిపోతాడు. వీళ్ళని చూడండి ఇంట్లో ఏదైనా పని చేయరా అంటే చెయ్యరండి. ఒక పర్ఫెక్ట్‌గా చేసే పని ఏందంటే వీళ్ళు బుక్స్ మంచిగా నీట్‌గా సర్దుకోవడం. నైట్ అంతా కష్టపడి పెట్టానండి వీళ్ళకి బుక్స్‌లకి కవరు. అనుకున్నా అడు తిరిగి ఇటు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇవన్నీ ఫస్ట్ డేనే చేస్తారండి వీళ్ళు. నీట్‌గా సర్దుకోవడం, త్వరగా లేవడం, తొందరగా రెడీ అవ్వడం. ఇంకో 2, 3 డేస్‌లో అంటది చూడండి మా పాప, నాకు అమ్మమ్మ గుర్తుకొస్తుంది మమ్మీ నేను ఇంటికెళ్తా అని. ఇలా ఉంటాయండి వేషాలు. ఈ పిల్లలందరూ అంతే కావచ్చు కదా! మా బాబు వెళ్తాడు స్కూల్‌కి. వాడు ఒక్కరోజు కూడా ఉండడు. కానీ ఈమెనే అన్ని ఏషాలేస్తది మా పాప. ఒక 2, 3 రోజులు ఎళ్తది. ఆమెకు అనిపియకపోతే ఇంటికాడ ఉండిపోద్ది. ఇంకో 1 వీక్ తర్వాత అంటది నాకు బోర్ కొడుతుంది మమ్మీ స్కూల్ అని ఏడ్చుకుంటూ వెళ్తదండి ఈమె. ఇలా ఉంటది ఈమెతోని. ఫైనల్లీ బుక్స్ అయితే సర్దుకున్నారు. ఇక్కడ ఇలా ఎందుకు నిల్చున్నారని అనుకుంటున్నారండి. భక్తి అండి భక్తి. ఫస్ట్ డే కదా! అలానే ఉంటుంది. వీళ్ళకి మా ఆయన బాగా నమ్ముతాడండి. దేవుడిని మొక్కకపోతే వాళ్ళ డ్యాడీ ఎక్కడ తిడతాడో అని వాళ్ళ డ్యాడీ భయానికి నిల్చున్నారండి వీళ్ళు దేవుడిని మొక్కడానికి. ఇలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు చూడండి వీళ్ళని. మొత్తానికి పూజ అయితే అయిపోయిందండి. వీళ్ళకైతే బొట్టు పెట్టేసా. మా బాబుకి చాలా ఇష్టం బొట్టు పెట్టుకొని వెళ్ళడం ఇలా. మా పాపకు కూడా ఇష్టమేనండి. ఇన్ని రోజులు సమ్మర్ హాలిడేస్‌లో 12కి తినేవాళ్ళండి వీళ్ళు టిఫిను. ఇప్పుడు మార్నింగ్ తొందరగా లేచేసరికి ఆకలవుతున్నట్టుంది. ఎలా చేస్తున్నాడో చూడండి మా బాబు. బాగా ఆకలైతుంది మమ్మీ తొందరగా చేయి టిఫిన్ అని ఎలా కూర్చున్నాడో చూడండి. మా బాబు ఇలా నేను వంట చేస్తున్నప్పుడు వచ్చి కూర్చొని ముచ్చట్లు బాగా పెడతాడండి నాతోని. ఎట్లా చేస్తున్నాడో చూడండి ఆకలైతుందని. కిచెన్‌లో మా పాప గూడా వస్తే యుద్ధమేనండి ఇగ. ఆమె రానిదే బెటర్ ఇక్కడ. ఆమె ఏడ కుదురుగా ఉండదు. ఆమె ఎక్కడుంటే అక్కడ మొత్తం గొడవలే. ఇద్దరు ఒక దగ్గర ఉంటే బాగా గొడవ పడతారండి. కొట్టుకుంటారు వీళ్ళు. Try. Just try. Just for try, please. तुझे तो बाहर डालना. डालिए. Please, please. Please, please. Sorry, leave. ఆహా వచ్చిందయ్యా వయ్యారి. डैडी के इनको स्कूल देख रहे सालेगो अక్కడ రీల్స్ పట్టేస్తాను గవర్నమెంట్ స్కూల్ ఇంతవరకు వాళ్ళేదా ప్రైవేట్ స్కూల్ ఇంకో వాళ్ళేదా. ఫైనల్లీ టిఫిన్ అయితే రెడీ చేసేసానండి. వీళ్ళకైతే పెట్టేస్తున్నాను. వీళ్ళు కడుపు నిండా తింటే నాకు కూడా తృప్తి అండి. పిల్లలు వెళ్ళిపోతారు కదా మార్నింగే. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వరకు ఏం తినరని మార్నింగ్ టిఫిన్ పక్కా చేస్తానండి రోజు. ఎంత కష్టంగా ఉన్నా లేస్తానండి మార్నింగే. కంపల్సరీగా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి తినబెట్టే పంపిస్తా వీళ్ళని. ఆఫ్టర్‌నూన్ లంచ్ పంపిస్తా కానీ అక్కడ సరిగ్గా తింటారో లేదో అని మార్నింగ్ మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత నైట్ బాగా తినబెడతానండి వీళ్ళకి. ఆఫ్టర్‌నూన్ లంచ్ సరిగ్గా తింటారో లేదో, అన్నం కూడా పడేస్తారో ఏమో తెలియదండి. ఏమన్నా అంటే తినేసాం మొత్తం అని చెప్తారు వీళ్ళు. చిన్నగున్నప్పుడు అలాగే చేసేవాళ్ళు. అక్కడ అంతా పడేసి తినేసాం మమ్మీ అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడైతే పడేయట్లే తింటున్నారండి వీళ్ళు. ఎంత తిన్నా తినలేదనే ఫీలింగే ఉంటదండి నాకు. అంతేలే మమ్మీల ప్రేమ. అందరమ్మలకి ఇలాగే అనిపిస్తుంది కదా! మా బాబుకి నేను చేసే టిఫిన్స్ అంటే చాలా ఇష్టమండి. మంచిగా ఇష్టంగా తింటాడు. చెప్తాడు వాడొచ్చి మళ్ళీ నైట్ రేపు టిఫిన్ ఏం చేస్తున్నావు మమ్మీ అని. నైటే చెప్తారండి వీళ్ళు. రేపు మార్నింగ్ ఇది చెయ్యి, అది చెయ్యి అని నైటే అంటారు.
answer? మాట్లాడరా Huh? Huh? मम्मी हम क्या दोनों खाले तो मिल करते हेलो అబ్బా ఎన్ని రోజుల నుండి ఎదురు చూసాను ఈ రోజుల కోసం అండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నారు వీళ్ళు. షూ పెట్టుకుంటున్నాడు మా బాబు. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట ఫైనల్గా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారండి. వీళ్ళని మా ఆయనే డ్రాప్ చేస్తాడండి ఈరోజు. దగ్గరే కదా స్కూలు. ఎట్లా బాయ్ చెప్తున్నారో చూడండి. పిల్లలైతే వెళ్ళిపోయారండి. ప్రశాంత్ గారు జ్యూస్ అయితే తాగేస్తున్నాను నేను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళడం. ఒక సైడ్ బాధ అనిపిస్తుంది కానీ పాపం ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు కదా, కానీ తప్పదు కదండి, స్కూల్ కదా, వెళ్ళాలి కదా. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఓకే అండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.